ఇందిరా పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 వరకు ఫ్రీ. ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నీళ్ళు వాటర్ బాటిల్స్ అన్ని ఖాళీ వాటర్ బాటిల్స్ పెట్టడానికి ఇది ఒకటి పెట్టిరు. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. కళ్యాణ్ పొద్దున్నే 6:30కి లేపిండు. దిస్ ఈజ్ ఇందిరా పార్క్. అందరికీ ఇందిరాగాంధీ ఫోటో స్టాచ్యూ. ఇక్కడ లొకేషన్ ఏమన్నా ఉంటుందా అంటే అసలు స్వచ్ఛమైన గాలి, ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో ప్రశాంతంగా. దిస్ ఇస్ దండి మార్చ్. ఇది మొన్ననే పెట్టిరు, రీసెంట్గా స్టార్టింగ్లో లేదు, మొన్న 3-4 months బ్యాక్ పెట్టారు. ఇది ఒక్కటి చూడడానికే మంచిగా ఉంటుంది, కానీ గబ్బు స్మెల్ వస్తుంది. చలో జరుగు. ఆఫ్టర్ సో మెనీ డేస్, ఒక కొన్ని నెలల గ్యాప్ తర్వాత నేను ఇందిరా పార్క్. వాట్ యు సే, ఎందుకు వచ్చిన ఇందిరా పార్క్కి? రన్నింగ్ చేయడానికి చెప్పులు వేసుకొని వచ్చిండు. చెప్పులు రన్నింగ్ లేదు, ఫిట్నెస్ లేదు, ఏం లేదు అసలు. ఈరోజే ఫస్ట్ డే. సో ఎప్పుడైనా కూడా చాత్రాజ్పల్లి వేములవాడ సైడ్ పోయి ఒక 20 రోజులు ఉండి వస్తే కథమే. ఇక అక్కడున్న వాటర్కి ఇక్కడున్న వాటర్కి దెబ్బకి సడదవుతుంది మనకి. ఇప్పుడు అదే పరిస్థితి. కోల్డ్ అయింది, ఫుల్ కోల్డ్ అయిపోయింది. అండ్ నిన్న కూల్ డ్రింక్ తాగండి, థమ్స్ అప్. సో రీజన్ అది. ఎనీవేస్ ఒక 4-5 రౌండ్లు తిరిగితే కొంచెం మంచిగా అనిపిస్తుంది. రేపటి నుంచి షూస్ వేసుకొని రావాలి. టుడే ఇస్ ద ఫస్ట్ డే ఆఫ్టర్ లాంగ్ టైం, అందుకే షూస్ వేసుకురాలి. టుడే ఓన్లీ వాకింగ్, అంతేనా? ఎస్. నియర్ బై ఇందిరా పార్క్ ఉన్న వాళ్ళు కంపల్సరీ యూ నీడ్ టు యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ. ఇక్కడ ఎంత మంచిగా ఉంటుంది అంటే ప్రశాంతంగా, చల్లని గాలి, ఫుల్ చెట్లు, గ్రీనరీ. చూపిస్తా. సి ప్రశాంతంగా, ఎంత ప్రశాంతంగా ఉంది. ఇంత గ్రీనరీ ఎక్కడ ఉండదు ఈడ ప్రజెంట్ హైదరాబాద్. ఏదన్నా మంచి నేషనల్ పార్క్ అయితే తప్పించి. చాలామంది రన్నింగ్ చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకోవాల్సిందే. బాయ్. ఇందిరా పార్క్లో మనకి ఓపెన్ జిమ్ కూడా ఉంటుంది. సీదా ఓపెన్ జిమ్. పెద్ద బావి ఉంటుంది, ఈ బావిలో తాబేళ్ళు కూడా ఉంటాయి. ఏమంటావు మిస్టర్ కళ్యాణ్? ఎస్. ఇట్లా చక్కగా పోతే మనకి రామకృష్ణ మతం వస్తుంది. బయట ఆహారం అందించడం నేరం అంట. ఊరి నేరం. ఏం నేరం? బయట ఆహారం అందించద్దట డైరెక్టర్ కాలేదు జిహెచ్ఎంసీ. అంతే. బయట ఆహారం అంటే బయట ఎవడు ఏది తీసే వేసేది తెలియదు. అక్కడ ఒకటి ఉంది తాబేలు. వాటర్ ఫుల్ అయినాయి. వాటర్ మొన్న బాగా తక్కువ ఉండే, చాలా లోతు, ఫుల్ నీళ్ళు వచ్చినాయి. ఈత వచ్చాచ్చు. ఆడుంది, కాడ కూడా ఉందా? బ్లాక్. ఎస్, అది. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. చాలా ఉంటాయి, ఇలా ఒక 30-40 ఉంటాయి. ఓకే. ఓపెన్ జిమ్. పొద్దున 8 లోపు వస్తే మీకు ఫ్రీ టికెట్స్ ఉంటాయి, అంటే ఫ్రీ లోపలికి ఎంట్రీ ఉంటుంది. 8 తర్వాత వస్తే 10 రూపాయలు ఉంటుంది ఫుల్ డే టైంలో. మార్నింగ్ 8 నుంచి 10 రూపాయలు టికెట్ స్టార్ట్ అవుతుంది. సో ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ దేర్ ఎక్సర్సైజ్. ఫ్రీ జిమ్. ఆల్మోస్ట్ 50-60 years ఓల్డ్ అంకుల్స్ వస్తారు. అండ్ లాస్ట్ మన వాళ్ళు అందరు వస్తారు. ఈవినింగ్ 7కి క్లోజ్ అయిపోతుంది ఇందిరా పార్క్. సో ఇది మంచి ప్రశాంతమైన చెట్లు, వాతావరణం ఉన్న ఇది ఇక్కడ. ఇఫ్ ఎనీబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్, ఎనీబడీ స్టేయింగ్ నియర్ బై ఇందిరా పార్క్, మీరు రావచ్చు అన్నట్టు. ఇట్లా ఒక రౌండ్ వేస్తే ఇందిరా పార్క్ మొత్తంలో 1 kilometer కంటే ఎక్కువ ఉంది ఒక్క రౌండే. ఓకేనా? సో ప్రశాంతంగా మనం వేసుకోవచ్చు రన్నింగ్. ఒక 2 రౌండ్లు తిరిగినా అంటే 2 kilometers వాకింగ్ అయిపోతుంది. వాటికే 30 minutes అవుతుంది. See how greenery the Indira Park looks.
ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అలా టెంపుల్ కూడా ఉంటుంది యాక్చువల్గా. నాకు చూపిస్తా టెంపుల్. అగో అక్కడ శివలింగం ఉంటుంది. అండ్ ఇక్కడ చెట్లకు సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి కదా, చెట్లకు సైంటిఫిక్ నేమ్స్ ఉంటే సైంటిఫిక్ నేమ్స్ని ఆడ పెడతారు చిన్న బోర్డులాగా పెట్టి. ఐ విల్ షో యూ వన్. ఇది చూడండి, నీమ్ అంట. ఏంది నీమ్ అంటే మన వేప చెట్టు. అజారిడా చాట ఇండికా. మనకు ప్రొనౌన్సియేషన్ వస్తలేదు, సారీ. వాటర్ ఆల్సో ప్రొవైడెడ్. వాటర్ కూడా కూల్ వాటర్ ఉంటాయి. ముఖం కడిగి తాగాలి పొద్దుగాల వితౌట్ ముఖం కావాలి. అలాంటివి ఒక 3-4 ఉంటాయి అన్నట్టు. సో వాటర్ కూడా తాగొచ్చు, మనం ముఖం కూడా కడుక్కోవచ్చు. ఇందిరా పార్క్లో ఇట్లా డైనోసార్ అని ఉంటుంది చూడండి. డైనోసార్ అని ఉందా, ఒక బండి ఉంటుంది డైనోసార్ షేప్ లానే లైట్గా. అట్లనే చాలా ఉంటాయి. అక్కడ ఒక బండ. ఇక్కడ షీప్ అంట, అది షీప్ లెక్క ఉందా, అట్లా పెడతారు అన్నట్టు బొమ్మలు. ఇదేంది ఇది ఎలుగుబంటి అంట. ఇది ఎలుగుబంటి లెక్క ఉన్నది, అది కొంచెం అట్లా పెడతారు. సో ఇది ఇందిరా పార్క్. మస్తు గ్రీనరీ ఉంటుంది కదా. ఇక్కడ చాలా ఈత చెట్లు ఉన్నాయి. ఈ కళ్ళు ఈత చెట్లు ఉన్నాయి కానీ కళ్ళు అనేది రాదు. ఈత చెట్లు ఉన్నా కూడా ఉడతా. సో మంచిగా ధ్యానం చేసుకుంటారు అన్నట్టు జనాలు, మెడిటేషన్ చేసుకుంటారు. శాండ్ ఉంటుంది ఇక్కడ, శాండ్ ట్రాక్ కూడా ఉంటుంది, పోవచ్చు. అరే రామచిలుకలు కూడా ఉన్నాయి. సీదా రామచిలుకలు అసలు ఎక్కడో ఒకసారి కనిపిస్తున్నాయి రామచిలుకలు. ఆ జాతకం చెప్పేటం దగ్గర తప్పించి ఎక్కడ కనిపించాయి. వే టు పంచతత్వ పార్క్ అంట. పోదామా? పంచతత్వ పార్క్ అంటే చిన్న రౌండ్ లాగా ఉంటుంది. ఉష్కే, కంకర, నీళ్ళు అట్లుంటాయి. అలా వాకింగ్ చేయొచ్చు మనం. మన పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ అన్నట్టు కొంచెం మంచిగా అవుతుంది అన్నట్టు. ఈత చెట్టు స్పెల్లింగ్ కరెక్టేనా? ఈత చెట్టు దాన్ని ఏమంటారు? అది ప్రొనౌన్సియేషన్ మనకు రాదు. ఏంటిది చెప్పురా. సరే ఓకే రైట్. ఇవి చూడండి, ఈ డైనోసార్ బొమ్మ లాంటిది. ఇంకా అక్కడ ఒకటి ఏముంటుంది, వాట్ ఈస్ దట్? ఒక పెద్ద, దాన్ని ఏమంటారా, పెద్ద కొంగ టైప్లో కొంగ. ఇది డ్రాగన్ ఇది. అండ్ ఇది మన చిన్న అదేముంది ఏమో, ఇది కూడా ఎటో ఉన్నది. ఇది ఇరిగింది. ఇది కాదు తాబేలానా, ఏదో ఇరిగిపోయింది అది. ఇది కూడా ఏందో ఉంది. ఇవన్నీ ఏమేమో ఉన్నాయి అసలు. ఇందిరా పార్క్ అనేది బెస్ట్ ప్లేస్ అన్నట్టు, ప్రశాంతంగా ఉంటుంది. చూడడానికి కూడా ఉండే. అక్కడ చూడండి, అక్కడ కూడా ఏమేమో ఉన్నాయి. క్లారిటీ తెలియదు మాకు కూడా. ఇదేదో రోబో సినిమాలో చూసినట్టున్నాయి ఇవన్నీ. మన రోబో సినిమాలు ఉన్నట్టే ఉన్నాయి సేమ్. ఇది తాబేలు. ఇది ఉడతా. ఇది సేమ్ ఈగ సినిమా రాజమౌళి. ఈగ మన చేసిరు అరే కానీ ఈగ. ఇదేంటిది? ఇదేందో మనకు కూడా తెలియదు. గిది ఏదో ఉంటుంది. గిది మన శాటిలైట్ రాకెట్ పంపిస్తున్నట్టున్నది అది. ఇట్స్ ఆల్ అబౌట్ ఇందిరా పార్క్. అన్నీ చూపించినాం ఆల్మోస్ట్. ఇలా చూడాల్సింది ఏం లేదు ఇక. ఓకే, మస్ట్ విజిట్. ఇది మేము బోట్ అనుకుంటున్నాం, మరి మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అది బోట్ కాదు, అది బొద్దింక. ఓ బొద్దింక మరి కాళ్ళు రెక్కలు లేవేంద్రా? మస్తు చెట్ల మొన్న తగ్గిలేదు. ఉన్నది ఎందుకు లేదు? ఉందా? మా సగం లేదు. లేదు, ఉన్నది. ఇది ఒక ఏమంటారు కదా దీన్ని, నర్సరీనా? నర్సరీ లుక్స్ లైక్. సో చెట్లు కొనుక్కోడానికి అయితే రానివ్వు. ఇది మస్తు ఉంటాయి. ఇది కూడా బాగుందా? ఈ డెకరేషన్ కూడా తెలుసా? తెలియదు మనకి. ఉంటాం మరి, వెళ్ళిపోతున్నాం. ఇట్స్ ఆల్రెడీ గంట అవుతుంది వచ్చి. గంటలో చిన్న చిన్న క్లిప్స్ తీసినాం. ఇంకేం చూపించేది లేవు. అలా ఎక్కే ఉంది కానీ విల్ షో ఇట్ టుమారో మేబీ. ఇక్కడ చూడండి 700 meters పోయి నడుచుకుంటూ వచ్చినాం.
ఒక రౌండ్ 1 కిలోమీటర్ కంటే ఈజీగా ఎక్కువ ఉంటుంది ఇద్దరు. ఒక రౌండ్ 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది, మేబీ 1.2 కిలోమీటర్. ఓకే యా, విల్ మేక్ అనదర్ వీడియో టుమారో. సో విల్ కమ్ డైలీ, రోజు రావాలనుకుంటున్నాం. ఎందుకంటే వెయిట్ పెరిగినాం చాలా, బొర్ర వస్తుంది. వీ వాంట్ టు రిడ్యూస్ ఇట్ న్యాచురల్గా. అందుకే ఏమంటావు, వస్తా డైలీ పక్కా. ఫిట్నెస్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. యా, హెల్త్ ఈజ్ వెల్త్. బా, హెల్త్ ఈజ్ వెల్త్. ఓకే, సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ కళ్యాణ్ అండ్ అనిల్. చిన్న పిల్లలు ఆడుకోనీకి ఇవన్నీ చూడండి. అది గుర్తుందా, అది జారి కింద పడితే మొత్తం చిన్నపిల్లలు కాదు, పెద్ద పిల్లలు కూడా ఆడుకుంటారు ఇక్కడ. బాగుంది. వీడియో అంతా అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు ఇది గుర్తొచ్చింది, తీసినాం. ఇది చిన్నపిల్లలు ఇందిరా పార్కులు. అక్కడ వాటర్ అక్కడ కూడా ఉంది. వాటర్ అప్పుడు అటు సైడ్ ఉంది, ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది. బోటింగ్ కూడా ఉంటుంది, డబ్బులు ఉంటుంది. ఇంత బోటింగ్కి 150, 150 ఏమో ఉంటుంది అంత టికెట్. బోటింగ్ చేయొచ్చు. ఓకే రైట్.